Hi friends, welcome back to Mayachitra photography YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, my question, your answer. నా ప్రశ్న మీ సమాధానం అనే సిరీస్లో భాగంగా నేను అడిగిన మూడవ ప్రశ్నకు సమాధానంగా ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎపిసోడ్లో ఆ ప్రశ్నకి మీరు ఇచ్చిన ఆన్సర్స్ని రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. సో మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నా. నా యొక్క ఇంటెన్షన్ బిహైండ్ దిస్ నా ప్రశ్న మీ సమాధానం అనే సిరీస్, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకొని మీరు నాకు రెస్పాండ్ అవుతున్న విధం వెరీ ఎంకరేజింగ్. ఫ్రెండ్స్, బిఫోర్ వీ జంప్ ఇన్ టు అవర్ టుడే సెషన్, మీరు కనుక మన మాయచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్లోకి చేరుకుంటుంది. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో మరి ఎపిసోడ్లోకి వెళ్దామా? మై క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ సిరీస్లో భాగంగా నేను అడిగిన మూడవ ప్రశ్న ఏంటంటే, గివెన్ సీన్లో యాంబియంట్ లైట్ కన్సిస్టెంట్గా ఉంది, అంటే యాంబియంట్ లైట్లో ఎటువంటి మార్పు లేదు, అది ఒక కండిషన్. నా జనరల్గా ఎక్స్పోజర్ని మనం మన పిల్లర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఏవైతే ఉన్నాయో షటర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓ, వీటిని యూజ్ చేసి మనం ఎక్స్పోజర్ని తగ్గించడం, పెంచడం చేయొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ సీన్లో ఎక్కడైతే యాంబియంట్ లైట్ కాన్స్టెంట్గా ఉందో ఎటువంటి మార్పు లేకుండా, అలాగే ఈ మూడు విషయాలు, ఈ మూడు ఫ్యాక్టర్స్ షటర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓని టచ్ చేయకుండా మనం ఏ రకంగా ఎక్స్పోజర్ని తగ్గించవచ్చు అనే ప్రశ్న మీకు విసరడం జరిగింది. సో అలాగే మీరు సమాధానాలు పంపారు అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ గాట్ 4 ఆన్సర్స్. ద అదర్ 2 కమెంట్స్ ఆర్ ఇర్రెలవెంట్. సో ఫస్ట్ మీ సమాధానాలని రివ్యూ చేద్దాం, దెన్ ఐ విల్ ప్రొవైడ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆల్రైట్. ఓకే, మొదటగా సో ఈ ప్రశ్నకి సమాధానంగా రామకృష్ణ మీరిచ్చిన సమాధానం ఏంటంటే మీటరింగ్లో చేయొచ్చు. బేసికలీ మీటరింగ్ అన్నది ఎక్స్పోజర్ని తగ్గించడం, పెంచడం అన్నది ఉండదు. మీటరింగ్ అనేది మనకి ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈస్ కరెంట్ ఎక్స్పోజర్. అంటే మీటరింగ్ అనేది ఒక స్కేల్ మాత్రమే. అందులో పెంచడం తగ్గించడం కానీ మీటరింగ్లో చేయం. బట్ మీటరింగ్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పోజర్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు త్రూ వన్ ఆఫ్ దీస్ పారామీటర్స్. లైక్ మనం సే ఫర్ ఎగ్జాంపుల్ షటర్ ప్రయారిటీ మోడ్లో ఉంటే కనుక మీరు మీటరింగ్లో సపోజ్ అండర్ ఎక్స్పోజ్ చూపిస్తుంది, అంటే 0కి కంటే వెనుక చూపిస్తుంది ఆ మీటర్. అలాంటప్పుడు మనం యూ ట్రై టు బ్రింగ్ ఇట్ టు 0. ఎలా మనం ఈ వీల్ని అడ్జస్ట్ చేస్తుంటే కనుక మనకి షటర్ స్పీడ్ తగ్గడం, పెరగడం జరుగుతుంది అనమాట. సో మనం మీటరింగ్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేస్తుంటే అపర్చర్ ప్రయారిటీలో ఈ వీల్ అపర్చర్ చేంజ్ చేస్తుంది. అలా మీరు బేసిక్లీ యు ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ వన్ ఆఫ్ దీస్ పారామీటర్స్ రెఫరింగ్ టు మీటరింగ్. సో అది జరుగుతుందన్నమాట. సో అర్థమైందనుకుంటా. కాబట్టి ఈ ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ మంచర్ల. శ్రీనివాస్, మీరు చెప్పిన సమాధానం ఏంటంటే ఎక్స్పోజర్ కంపెన్సేషన్ తగ్గించడం వల్ల చేయొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింకింగ్. అగైన్ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అన్నది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్లీ యు ఆర్ మాడిఫైయింగ్ దీస్ ఎక్స్పోజర్ వాల్యూస్. సో ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ప్లస్ మైనస్, -1 స్టాప్, -2 స్టాప్స్ చేయడం ఏంటంటే ఒక క్విక్ వే ఆఫ్ reducing and increasing exposure, అంతే. సో బేసిక్లీ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. వెన్ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ద్వారా మనం తగ్గించామనుకోండి ఎక్స్పోజర్ బై 1 స్టాప్, బేసిక్లీ యు ఆర్ చేంజింగ్ దిస్ ఎక్స్పోజర్ పారామీటర్స్ లైక్ అపర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ. ఈ కాంబినేషన్ని చేంజ్ చేయడం ద్వారానే మనకి ఆ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అనే ఒక ఫీచర్ అందుబాటులో ఉంది. అగైన్
ఎవరైతే ఈ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా, సో దీని మీద నేను ఒక ఎపిసోడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ ఎపిసోడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎక్స్పోజర్ కంపెన్సేషన్, అలాగే ఎలాంటి సందర్భాల్లో ఎక్స్పోజర్ కంపెన్సేషన్ యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకు ఆ ఫీచర్ మన DSLR కెమెరాలో ఇవ్వబడింది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ ఎపిసోడ్. అండ్ సో శ్రీనివాస్, సో ఆ రకంగా ఎక్స్పోజర్ కంపెన్సేషన్ కూడా రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. ఓకేనా? సతీష్ బాబు అనిశెట్టి, సతీష్ మీరు చెప్పిన సమాధానం ఏంటంటే ఫ్లాష్లో తగ్గించవచ్చు. సో బేసికలీ నేను యాజ్ అ ప్రీ కండిషన్నే చెప్పేశాను, ambient లైట్ కన్సిస్టెంట్గా ఉంటుందనేది ప్రీ కండిషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఫ్లాష్ అనే ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ అన్నది వాడలేదు. ఒకవేళ ఫ్లాష్ ఉన్నా కూడా ఫ్లాష్లో ఎటువంటి మార్పు ఉండదు అన్నదే నా ప్రశ్నలో భాగం. ఓకేనా? సో ఫ్లాష్లో తగ్గించవచ్చు అన్నారు, బట్ ఫ్లాష్ ఇంక్లూడ్ చేస్తే కనుక అది మేబీ కరెక్ట్, బట్ నేను ambient లైటే కన్సిస్టెంట్గా ఉండాలన్నదే మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆల్ రైట్. సో అది కాదనమాట. ఇక మల్లికార్జున్ ఈర్లా, కంగ్రాచులేషన్స్ మల్లికార్జున్, మీరు పర్ఫెక్ట్గా సమాధానం ఇచ్చారనమాట. బేసికలీ తను ఇచ్చిన సమాధానం ఏంటంటే ND ఫిల్టర్స్ యూస్ చేసి మనం ఎక్స్పోజర్ని తగ్గించవచ్చు. వాట్ ఈజ్ ND ఫిల్టర్? ND ఫిల్టర్ మీద అగైన్ నేను ఒక సపరేట్ ఎపిసోడ్ డీటెయిల్గా ఎందుకు వాడాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎలాంటి సందర్భాల్లో వాడాలన్నది ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎపిసోడ్ అనమాట. ND ఫిల్టర్ మీద ఒక సెషన్ చేస్తున్నా. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి వీలుగా వాట్ ఈజ్ ND ఫిల్టర్ అంటే ఇలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ మంచి ఎండలో బయట వెళ్తున్నాం, మనం ఇమ్మీడియట్గా కళ్ళకి కూల్గా అంటే బేసిక్గా ఆ బ్రైట్నెస్ తగ్గించడానికి ఏం చేస్తాం, వీ యూజ్ సన్ గ్లాస్. సో ND ఫిల్టర్ అనేది బేసిక్లీ సన్ గ్లాస్ ఫర్ లెన్స్, ఫర్ యువర్ లెన్స్. సో లెన్స్ ముందు మనం లెన్స్కి సన్ గ్లాస్ తగిలిస్తే కనుక మనం ఎలాగైతే సన్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు ఆ బ్రైట్నెస్ని తగ్గించి కంఫర్టబుల్గా చూడగలుగుతామో అదే హెల్ప్ ఈ ND ఫిల్టర్ ఫర్ అవర్ లెన్స్ చేస్తుంది, ఫర్ అవర్ కెమెరా. సో లెన్స్ ముందు కనుక ND ఫిల్టర్ పెడితే కనుక వీ విల్ హ్యావ్ అ రిడక్షన్ ఇన్ ఎక్స్పోజర్. ఆ రకంగా వితౌట్ టచింగ్ shutter speed, aperture, ISO, we can reduce the amount of exposure by using ND filters. So that is the right answer, and Mallikarjun superb సమాధానం ఇచ్చారు. వెరీ గుడ్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.